ఆడదాని అందం అతి పెద్ద ఆయుధమని అస్సలు మర్చిపోవద్దు. సోమరిపోతుకు వర్తమానం లేదు, అలానే భవిష్యత్తు కూడా ఉండదని గుర్తుంచుకో. అతి సౌందర్యం సీతను అపహరించింది, అతి అహం రావణుణ్ణి చంపింది, మరియు అతి దానగుణం రాజాబాలిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కాబట్టి ఏదైనా సరే అతిగా ఉండకూడదు అని గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా ఒక్కటి మర్చిపోవద్దు, గుడ్డివాడికి అద్దం ఎంత ఉపయోగమో మూర్ఖుడికి పుస్తకం కూడా అంతే ఉపయోగం అని మీరు గుర్తుంచుకోవాలి. విద్య లేని వాడి జీవితం కుక్కతోక లాంటిది. అది దాని వెనుక భాగాన్ని దాచలేదు, పురుగుల నుండి కాపాడలేదు. వజ్రాన్ని కాలి దగ్గర ఉంచి గాజు ముక్కను తలపై పెట్టినంత మాత్రాన ఆ వజ్రం విలువేమన్నా తగ్గిపోతుందా? లేదు కదా. ఆడదాని అందం, యవ్వనం ఈ లోకంలోనే అతి పెద్ద ఆయుధం. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మనం బలైపోవాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, నక్షత్రాలు ఎన్ని ఉన్నా సరే చీకటిని చెల్లా చెదురు చేసి చెదర కొట్టేది కేవలం చంద్రుడు మాత్రమే అని గుర్తుంచుకోండి. విజయం అనేది అదృష్టానికి సంబంధించింది కాదు, బాగా ఆలోచించి చేసే చర్య యొక్క ఫలితం. నీతో ఉండడానికి ఒక దుర్మార్గుడు, ఒక పాము మధ్య ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే పామునే ఎంచుకో. ఎందుకంటే పాము కేవలం తన ఆత్మరక్షణ కోసం మాత్రమే నిన్ను కాటువేస్తుంది. అదే దుర్మార్గుడు ఎలాంటి అవసరమూ లేకుండా నిన్ను ప్రతి క్షణం ప్రతి నిమిషం కాటు వేస్తూనే ఉంటారని నువ్వు మర్చిపోవద్దు. ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం ఉంటుంది. స్వార్థం లేనిదే ఏ స్నేహము ఉండదు. ఇది నువ్వు నమ్మలేని కఠినమైన చేదు నిజమని గుర్తుంచుకో. సమతుల్యమైన మనసుతో సమానమైన కాఠిన్యం లేదు, సంతృప్తితో సమానమైన ఆనందమూ లేదు. అత్యాశకు ముంచిన రోగం లేదు, దయకు మించిన ధర్మం లేదు అని గుర్తుంచుకో. పాము, రాజు, పులి, కందిరిగా, పసికందు, ఇతరులకు చెందిన కుక్క మరియు మూర్ఖుడు, ఈ 7 నిద్రపోతున్నప్పుడు అస్సలు మనం వాళ్ళని గెలకూడదు, అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అని గుర్తుంచుకో. ఒకవేళ కాదు అని డిస్టర్బ్ చేశామా అది మనకే ముప్పు వస్తుంది, వాళ్ళ వల్ల మనమే గాయపడతామని గుర్తుంచుకోండి. ఈ భూమిపై 3 రత్నాలు ఉన్నాయి, ఎంతో విలువైనవి: ఆహారం, నీరు మరియు రమ్యమైన పదాలు. ఈ 3 విలువైన రత్నాలు ఎవరి దగ్గరైతే ఎప్పుడు ఉంటాయో వాళ్ళ జీవితం చాలా సంతోషంగా సుఖమయమవుతుంది, అలానే ప్రశాంతంగా కూడా జీవించగలరు. అర్థమైందా? విజయానికి చర్య అవసరం, మరి చర్యకు చొరవ అనేది అవసరమని తెలుసుకో. డబ్బు ఇచ్చి అత్యాశపరుడిని ముడుచుకొని అహంకారిని ఏకీభవించి మూర్ఖుణ్ణి నువ్వు గెలవగలవు, కానీ పండితుడిని సత్యంతో మాత్రమే గెలవగలవు అని నువ్వు గుర్తుంచుకో. పుస్తకాలకు పరిమితమైన జ్ఞానం, ఇతరుల ఆధీనంలో ఉన్న సంపద అమలు చేయడానికి అస్సలు పనికిరావు అని గుర్తుంచుకో. నువ్వు ఒక పని ప్రారంభించే ముందు ఎప్పుడు కూడా 3 ప్రశ్నలు అడుగు. నేను ఇది ఎందుకు చేస్తున్నాను? అసలు దీని ఫలితం ఎలా ఉంటుంది? దీనిలో విజయం సాధ్యమా లేదా అని ఒక్కసారి ఆలోచించు. తరువాతే నువ్వు ఆ పనిని మొదలుపెట్టు. అలా కాకుండా ఈ 3 అసలు ఏమీ ఆలోచించకుండా హడావిడిగా నువ్వు ఆ పని ప్రారంభించేశావు అంటే అందులో నీకు విజయం ఎలా వస్తుంది? ఓటమే కదా ఎదురవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అస్సలు తప్పటడుగు వేయకుండా నిదానంగా ఆగి ఆలోచించు. కాస్త ఆలస్యమైనా సరే మంచి దారినే ఎంచుకో. అప్పుడే కదా నీ జీవితం బంగారమయమవుతుంది. అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉండగలవు. అప్పుడే కదా ఆ పనిలో నువ్వు కోరుకున్నంత లాభం నీకు వచ్చి చేరుతుంది. జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయి. ఆచరణ లేక జ్ఞానం పోతుంది, అజ్ఞానం వల్ల మనిషే పోతాడు. ఇక అధిపతి లేక సైన్యం పోతుంది, భర్త లేక ఆడదే పోతుంది. నిజమేనా? కాలం అనేది మనిషిని పరిపూర్ణం చేస్తుంది, అలానే నాశనం కూడా చేస్తుంది అని గుర్తుంచుకో. ఒక వ్యక్తి తన యోగ్యతతో గొప్పవాడు అవుతాడు, ఉన్నత ఆసనాన్ని ఆక్రమించడం ద్వారా కాదు. శిఖరంపై కూర్చున్నంత మాత్రాన గాడిదను గ్రద్ద అని పిలుస్తామా? మీరే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది.
యోచన చేయడంలో విఫలమవ్వడం నువ్వు విఫలమవ్వడానికి యోచన చేసినట్లే. ప్రతి ప్రభావిత ప్రదర్శన సమగ్ర తయారీతోనే చేయబడుతుంది అని నువ్వు తెలుసుకో. దేవుడు విగ్రహాల్లో కాదు, నీ భావాల్లో ఉంటాడు. నీ ఆత్మే నీ దేవాలయం అని గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోవద్దు. అర్థమైందా? సంపద, స్నేహితుడు, భార్య, రాజ్యం పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. కానీ ఈ దేహాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అంటే మళ్ళీ తిరిగి రాలేవు. నీ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అంటే అది కూడా రావడం చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు అసలు వస్తుందో రాదో కూడా మనం అసలు ఊహించలేము. మనిషి ఒంటరిగా జన్మిస్తాడు, ఒంటరిగా మరణిస్తాడు. తన కర్మ యొక్క పరిణామాలను మంచివైనా చెడ్డవైనా సరే ఒంటరిగానే అనుభవిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిని అని ఎప్పుడు అనుకోవద్దు. ఒంటరితనం మీకు ఎన్నో నేర్పిస్తుంది. అసలు మీరు ఒంటరిగానే ఈ భూమిపైకి వచ్చారు, ఒంటరిగానే ఇక్కడి నుంచి వెళ్తారు. వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రారు, అలానే పోయేటప్పుడు కూడా ఏది తీసుకుని వెళ్ళరు. కాబట్టి ఎవరో దూరం అయ్యారు, ఎవరో ఏదో అన్నారు, హేళన చేశారు, అవమానించారు అని బాధపడకుండా, ఒంటరిని అని చెప్పి ఎప్పుడూ అనుకోకుండా సంతోషంగా ఉండండి. అసలు మీరు ఒంటరి ఎలా అవుతారు చెప్పండి? మీకు తోడుగా ఆ భగవంతుడు ఉన్నాడు. ఈ కాలం ఉంది, మీ నీడ ఉంది, మీరే మీకు తోడు. అప్పుడే మీరు సంతోషంగా ఉండగలరు. అలా కాకుండా ఆ తోడు నాకు దూరమైంది, ఆ బంధం దూరమైంది అదే ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నారు అంటే ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వేయలేరు. కాబట్టి ఎవరి కోసమో దేనికోసమో అస్సలు ఆరాటపడకండి. దేని గురించి అనవసరంగా ఆలోచించకండి. మీరు సంతోషంగా ఉండండి, మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోండి. అలానే మీతో ఉన్న వారిని కూడా సంతోషంగా ఉంచుకున్నట్లయితే అదే మీకు కోట్ల ఆస్తిని తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి. ఆస్తి అంటే డబ్బు మాత్రమేనా? ఆలోచించు. మనశ్శాంతి ఎవరికైతే ఉంటుందో, ప్రశాంతంగా ఎవరైతే రాత్రి నిద్రిస్తారో వాళ్లే నిజమైన కోటీశ్వరులు. నిజమైన సంపద అంటే అదే అని నువ్వు గుర్తుంచుకో. అలా కాకుండా డబ్బు డబ్బు అని దాని వెనుక పరిగెడుతూ నీ మనశ్శాంతిని, ప్రశాంతను నువ్వు పోగొట్టుకుంటే ఎలా చెప్పు? ఆలోచించు. అసలు నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటో ఇప్పుడు నీకు తెలుస్తుంది. జాగ్రత్తగా నువ్వు ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయం తీసుకుంటావో అప్పుడే నీ జీవితం చాలా మంచిగా, అద్భుతంగా, అందంగా మారుతుంది. అర్థమైందా? ప్రాణ నష్టం ఒక్క క్షణం దుఃఖాన్ని కలిగిస్తుంది, కానీ అవమానం మాత్రం జీవితాంతం, ప్రతిరోజు, ప్రతి క్షణం నీకు దుఃఖాన్ని ఇస్తూనే ఉంటుంది. నిజమే కదా? కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్కడైతే నీకు అవమానం జరుగుతుందో అక్కడే నువ్వు గెలిచి చూపించాలి. ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళ ముందే నువ్వు విజయాన్ని సాధించి వాళ్ళ ముందు నిలబడితే అదే నువ్వు వాళ్ళకి వేసే కఠినమైన శిక్ష. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా దేనికి కూడా అధైర్యపడకండి. ఆ భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ధైర్యంగా, సంతోషంగా ఉండండి. భగవంతునిపై నమ్మకాన్ని కోల్పోయారు అంటే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నట్లు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.